అందరికీ నమస్తే అండి. ఇప్పుడైతే నేను గొట్లం వచ్చాను. మా ఇంటి దగ్గర కొన్ని కరివేపాకు మొక్కలు కొద్దిగా ఇంకా ఏవో కొన్ని మొక్కలు అయితే తెచ్చాను నేను. రాజుగారు చెప్పారు కరివేపాకు మొక్క పెరగలేదు అంటే వెంటనే తెచ్చాను. అయితే ఇక్కడ తేగానే మొక్కలు వేసేస్తున్నానండి. ఇంతకుముందు మొలక మొక్క ఒకటి తెచ్చానండి. చిన్న స్టెమ్ వేసాను మా ఇంట్లోని, చాలా మంచిగా వచ్చింది మొక్క. అయ్యే రాజుగారు ఇంటి దగ్గర వేస్తే బాగుంటుంది, చక్కగా కాయలు అయ్యి వస్తాయి, అన్నిటికీ ఉపయోగపడతాయి కదా. రాజుగారు ఎప్పుడు కూడా అందరికీ భోజనాలు అయ్యి పెడుతూ ఉంటారు, అక్కడే వేద్దామని చెప్పి ఆ మొక్క తీసుకెళ్ళి వేశాను. చక్కగా బాగా పెరిగింది, చూడండి ఎంత పెద్దదయ్యిందో. ఇక్కడ రాజుగారు ఇక్కడ పిరమిడ్ కట్టారు. ఇక్కడ పిరమిడ్లో కొంచెంసేపు ధ్యానం చేసుకున్నాము. ఈరోజు స్పెషల్గా క్లాస్ పెట్టారు. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చారు. ఇక్కడ శివ మాస్టర్ కూడా వచ్చారు, చక్కగా క్లాస్ చెప్తున్నారు. చక్కగా క్లాస్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు ఏంటంటే పత్రిజీ గారు బర్త్డే స్పెషల్ అనమాట. అందరూ వచ్చారనమాట. పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా జన్మదిన వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ రాజుగారు బ్రహ్మాండంగా వంటలు చేశారండి. మాస్టర్లు అందరికీ కూడా అందరు మాస్టర్స్ వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం అయితే బాగా చేస్తారు. లీలా గారు అయితే నాకు బాగా తెలుసు, మాస్టర్ బాగా తెలుసు. ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అందరూ బాగా తెలుసు, చాలా బాగా వండుతారు. చక్కగా అందరూ తృప్తిగా భోజనం చేసి చక్కగా హ్యాపీగా వెళ్తారండి మాస్టర్స్ అందరూ కూడా. ఇక్కడ ధ్యాన కుటుంబము, వసుదైక కుటుంబం అని మన పత్రిజీ గారు చెప్పినట్టుగా ఇక్కడ వసుదైక కుటుంబంలాగా ఎక్కడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా చక్కగా చూడండి అందరూ కూడా ఎలాగా సర్వీస్ చేస్తున్నారు. అందరూ మనది అనుకుని సొంతంగా అందరూ కూడా స్వతంత్రంగా అన్నీ కూడా చక్కగా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి. అలాంటి భేదం అయితే ఏమీ లేదు. రాజుగారు అయితే ఫ్రీగా ఉంటారు. అమ్మ కూడా అలాగే సేవలు బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. ఈరోజైతే నేను ఒక పండగ అనమాట. పత్రిజీ గారి పుట్టినరోజు అంటేనే చాలా పండగ రోజు అనమాట. అందరూ కూడా చూడండి చక్కగా భోజనాలు అయ్యి చేస్తున్నారు. ఇంకా ఎంత జనం వచ్చినా ఇంకా అలా వండుతూనే ఉంటారు. అమ్మ అయితే చాలా ఓపిక, ఆవిడకి నిజంగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. చూడండి మాస్టర్స్ ఇంతమందికి భోజనాలు పెట్టి ఎంత తృప్తిగా ఎక్కడ ఉండదు, అంత తృప్తిగా ఉంటుంది ఇక్కడ మన గొట్లంలో. అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడే వెళ్తూ ఉంటాము క్లాసులకి. చూడండి మాస్టర్స్ అందరినీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇప్పుడు ఉంటే నేను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.